నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన 650 పేజీల నివేదిక సమగ్ర ప్రతిని అసెంబ్లీ మండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చకు పెడతామని, అన్ని పార్టీలకు మాట్లాడే అవకాశం ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంతకుముందే ప్రకటించారు. ఇటీవల హైకోర్టు కూడా ప్రభుత్వం ఇదే విషయాన్ని నివేదించింది. అసెంబ్లీ చర్చించిన తర్వాత తదుపరి ఏం చేయాలో నిర్ణయిస్తామని తెలిపింది. కాళేశ్వరం అంశంపై ప్రభుత్వం సుదీర్ఘంగా చర్చ చేపట్టే అవకాశం ఉంది. దీనిపై అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. కాళేశ్వరం బ్యారేజీల వైఫల్యానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యమే కారణమని కమిషన్ నివేదికలో ప్రస్తావించడం, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్లను తప్పుపట్టిన నేపథ్యంలో అసెంబ్లీలో జరిగే చర్చ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశాలకు కేసీఆర్ హాజరై తన వాదనలు అసెంబ్లీ వేదికగా వినిపిస్తారో లేదో చూడాల్సి ఉంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విశాల్ అందిస్తారు. విశాల్, ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉషా లైవ్ లో అందిస్తారు. ఉషా, భాగ్యశ్రీ, తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఎగ్జాక్ట్ 10:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. మొత్తం మీద చూసుకున్నట్టయితే జూబ్లీహిల్స్ మాగంటి గోపీనాథ్ ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేగా ఉన్నారో అతని మృతికి సంబంధించి సంతాపం తెలిపే అవకాశం ఉంటుంది. అనంతరం సంతాప తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. మరోవైపు చూసుకున్నట్టయితే ఈ రోజు ప్రధాన ఎజెండాగా ఏదైతే అసెంబ్లీ సమావేశాలు మొత్తం కూడా కాళేశ్వరం కమిషన్ చుట్టూ కూడా తిరుగుతున్నాయి. కాబట్టి కాళేశ్వరం కమిషన్ కి సంబంధించి ఏదైతే 600 పేజీలు పైచిలకు ఉన్నటువంటి నోట్ ఏదైతే ఉందో 60 పేజీలకు కుదించిన నేపథ్యానికి సంబంధించి అటు ప్రతిపక్షాలు కావచ్చు, బీఆర్ఎస్, బీజేపీ, అలాగే ప్రధాన పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్, ఈ మూడు కూడా వాడివేడిగా ఈ అంశం మీదే ప్రధాన ఎజెండాగా చర్చలు జరిగే అవకాశం ఉంటుంది. చర్చ మొత్తం కూడా కాళేశ్వరం కమిషన్ లో జరిగినటువంటి అవకతవకలు, 2 పిల్లర్లు ఏదైతే కూలినటువంటి 2 పిల్లర్లకి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి సమాధానం చెప్తుంది, అలాగే ఈ సమావేశాలకి ఖచ్చితంగా కేసీఆర్ రావాల్సిందిగా పట్టుబడుతున్నటువంటి అధికార పార్టీ కేసీఆర్ వస్తారా లేదా అనేది కూడా చాలా వరకు కూడా ప్రశ్నార్థకంగా ఉంది. మరోవైపు చూసుకున్నట్టయితే గత 2 రోజుల నుంచి కూడా హరీష్ రావు ఇప్పటికే ఏదైతే ఫామ్ హౌస్ లో కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే ఉన్నారు. కాళేశ్వరం కమిషన్ గురించి అసెంబ్లీ సమావేశాల్లో ఎలా చర్చించాలి, ఈ చర్చల్లో భాగంగా ఏదైతే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా అనుమతించాలి ప్రభుత్వము, ఏదైతే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే అధికార పార్టీ నుంచి మాత్రమే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేశారు. అలా ఏదైతే ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఏదైతే ఉందో ఈ నివేదికలో చాలా వరకు కూడా అవకతవకలు ఉన్నాయి. మొత్తం కాళేశ్వరం కమిషన్ మొత్తం కూడా ఏదైతే కమిషన్ ఏదైతే ఏటీఎం లాగా పనిచేసింది బీఆర్ఎస్ పార్టీకి అని ప్రధాన ప్రతిపక్షాలు చేసినటువంటి ఏదైతే అధికార పక్షం కాంగ్రెస్ కావచ్చు, అటు బీజేపీ చేసినటువంటి వాటిని ఎలా బీఆర్ఎస్ నేతలు తిప్పికొడతారు, ఈ ఎజెండాతోనే కొనసాగేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ రోజు జరగబోయేటటువంటి ఈ అసెంబ్లీ సమావేశాలు చాలా వరకు కూడా రసవత్తరంగా ఉండబోతున్నాయి. వాడివేడిగా జరగబోయేటటువంటి ఈ కాళేశ్వరం కమిషన్ ఏదైతే చర్చలు ఏవైతే ఉన్నాయో ఈ చర్చలు మొత్తం కూడా అటు ఏదైతే మొత్తం ఈ కాళేశ్వరం కమిషన్ గురించి అసెంబ్లీలో చర్చ జరిగిన అనంతరం తర్వాత దీనికి సంబంధించి ఏదైతే ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి అనేది కూడా తెలిసే అవకాశం ఉంటుంది. మరోవైపు చూసుకున్నట్టయితే బీసీ 42% రిజర్వేషన్ అంశంకి సంబంధించి కావచ్చు, అలాగే కొత్తగా ఎమ్మెల్సీలుగా నియామకమైనటువంటి అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, అలాగే విజయశాంతి, ఈ ముగ్గురికి సంబంధించి మండలిలో కూడా ఒక తీర్మానం చేసే అవకాశం ఉంటుంది. మొత్తం మీద బీఏసీ తీర్మానం మొత్తం అసెంబ్లీ సమావేశాలు మొత్తం కూడా కాళేశ్వరం కమిషన్ చర్చ జరిగిన తర్వాత ఆ తర్వాత యూరియాకి సంబంధించి యూరియా ఇష్యూకి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో ఇప్పటికే ఫైట్ చేస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారు, అలాగే ఇప్పటికే ఒక్కొక్క ప్రతిపక్షం కూడా వారికంటూ ఒక ఏదైతే అధికార పార్టీని ఇరుకున
కూడా పెట్టాలి అన్న కోణంలో కూడా వారు కూడా చాలా వరకు కూడా చాలా ప్రశ్నలు సిద్ధం చేసుకున్నట్టుగా అయితే తెలుస్తోంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే కాళేశ్వరం కమిషన్, ఈ కమిషన్ లో జస్టిస్ ఘోష్ ఇచ్చినటువంటి నివేదిక ఏదైతే ఉందో ఈ నివేదికకి సంబంధించి కూడా అటు హరీష్ రావు కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఖచ్చితంగా అనుమతి ఇవ్వాలి, ఎక్కడా కూడా స్పీకర్ మైక్ కట్ చేయకూడదు అన్న కోణంలో కూడా నిన్నటి నుంచి కూడా ఈ చర్చలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రతిపక్ష నేతలు అడిగేటటువంటి ఏదైతే మైక్స్ కట్ చేయకూడదు, ఖచ్చితంగా వారికి కూడా అనుమతించాలి, వారికి కూడా టైం కేటాయించాలి అనేటువంటి అంశం ఏదైతే ఉందో దీన్ని కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. చూడాలి ఈ రోజు జరగబోయేటటువంటి వర్షాకాల సమావేశాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాడి వేడిగా చాలా సుదీర్ఘంగా జరిగే అవకాశం ఉంటుంది. ప్రధానంగా 4 రోజుల పాటు జరిగే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం ఏదైతే అనంతరం ఏదైతే వినాయకుడి నిమజ్జనము అలాగే మిలారుద్ నబీ ఇలాంటి అకేషన్స్ అన్ని ఉన్న నేపథ్యంలో దాదాపు 4 రోజులు మాత్రమే ఈ వర్షాకాల సమావేశాలు, అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. అనంతరం ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకి సంబంధించి కూడా ఒక కంక్లూజన్ ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి నివేదిక మేరకు సెప్టెంబర్ 30వ తేదీలోపు ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి కాబట్టి బీసీ 42% రిజర్వేషన్ అంశానికి సంబంధించి కూడా ఈ రోజు మధ్యాహ్నం ఏదైతే కేబినెట్ కి సంబంధించి కూడా సుదీర్ఘంగా ముఖ్యమంత్రి నేతృత్వంలో చర్చలు జరిగే అవకాశం ఉంటుంది. సమీక్షించిన తర్వాత 30వ తారీఖు ఏదైతే సెప్టెంబర్ 30వ తారీఖు లోపు స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతారా జరపరా అనేది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. భాగ్యశ్రీ. ఉషా, ఇక ఇప్పటికే ఆ అసెంబ్లీ వర్షాకాల సమావేశంలో ముఖ్యంగా ఇటు ఆ బీసీ రిజర్వేషన్లు కావచ్చు, కాళేశ్వరానికి సంబంధించిన నివేదిక కావచ్చు, ఇప్పటికే ప్రధాన అంశంగా కనిపిస్తోంది. మరి ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇస్తారా? ఇంతకుముందు రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా ఖచ్చితంగా కాళేశ్వరం నివేదికపై కావచ్చు ప్రతిపక్షాలకు కూడా ఖచ్చితంగా అందరికీ మాట్లాడే అవకాశం ఇస్తాం, ఖచ్చితంగా అసెంబ్లీలో చర్చించిన తర్వాతే ఏ నిర్ణయం తీసుకోవాలనేది తుది నిర్ణయంగా తీసుకుంటామని కూడా చెప్తోంది. మరి ఈ అసెంబ్లీ సమావేశాల తర్వాత కాళేశ్వరం నివేదిక అంశం ఓ కొలికి వచ్చే అవకాశం కనిపిస్తుందా? అలాగే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఓ కొలికి వచ్చే అవకాశం కనిపిస్తోందా? ఎందుకంటే ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు కూడా సమీపిస్తున్న వేళ ఈ 2 అంశాలు కూడా ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఏ నిర్ణయం తీసుకోబోతోంది ప్రభుత్వం వీటికి సంబంధించి? ఏదైతే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో కాళేశ్వరం కమిషన్ ని మాత్రమే ఏదైతే కుంగినటువంటి 2 పిల్లర్లకి సంబంధించి మాత్రమే రాజకీయంగా లబ్ధి పొందాలనే కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. ఈ అంశాన్ని ఖచ్చితంగా తిప్పికొడతాము, అసెంబ్లీ సాక్షిగా ఏదైతే స్పీకర్ అనుమతి ఏదైతే స్పీకరు తమ వాయిస్ ని ఏదైతే కట్ చేయకుండా స్పీకర్ అనుమతి ఇచ్చినట్లయితే ఖచ్చితంగా దీని మీద క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో పూర్తి స్థాయిలో కాళేశ్వరం కమిషన్ కి సంబంధించి అక్కడ ఏదైతే కుంగినటువంటి 2 పిల్లర్లకి సంబంధించి ఈ మొత్తం కూడా నివేదిక ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. మొత్తం బీసీ రిజర్వేషన్ అంశం ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీ 42% రిజర్వేషన్ అంశం కూడా ఈ అంశం కూడా కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు గవర్నర్ ఆమోదం కానీ రాష్ట్రపతి ఆమోదం కానీ ఇప్పటి వరకు కూడా పొందలేదు. కాబట్టి పార్టీ పరంగా ఎలాంటి స్ట్రాటజీతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలి అనేది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి 30వ తారీఖు సెప్టెంబర్ 30వ తారీఖు లోపు స్థానిక సంస్థల ఎన్నికలను ముగించాలి కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు 30వ తారీఖు లోపు చేస్తారా లేదా ఇంకా ఏదైనా పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉందా? అలాగే యూరియా అంశానికి సంబంధించి కావచ్చు, ఓట్ చోర్ గద్దె చోటుకి సంబంధించి కావచ్చు, వీటన్నిటినీ కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి బీజేపీ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి అంశాలు వీటన్నిటికి సంబంధించి కూడా బీజేపీ నేతలు ఎవరైతే ఉన్నారో వారు బీజేపీని సూటిగా ప్రశ్నించే అసెంబ్లీ సాక్షిగా సూటిగా బీజేపీని ప్రశ్నించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మరోవైపు చూసుకున్నట్టయితే కాళేశ్వరం కమిషన్ కి సంబంధించినటువంటి నివేదిక మొత్తం కూడా అప్పుడున్నటువంటి ఏదైతే ఏకపక్ష నిర్ణయంగా తీసుకున్నటువంటి నిర్ణయంగా చూపిస్తున్నారు. అలాగే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజలకు కూడా అవగాహన కల్పించాలి అన్న కోణంలోనే ఇప్పటికే ఏదైతే అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు కూడా అక్కడ జరిగినటువంటి అవకతవకలు, కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంత మేరకు నష్టం జరిగింది, అలాగే అక్కడ ఉన్నటువంటి ఒకవేళ ముప్పు ఫ్యూచర్ లో ఒకవేళ దీన్ని కొనసాగించినట్లయితే ఫ్యూచర్ లో అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి, వీటన్నిటినీ కూడా క్షుణ్ణంగా అసెంబ్లీ సాక్షిగా అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పూర్తి స్థాయిలో వివరించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. దాదాపుగా ఈ రోజు జరగబోయేటటువంటి ఎజెండా మొత్తం కూడా కాళేశ్వరం కమిషన్ మీదే కాబట్టి కాళేశ్వరం కమిషన్ కి సంబంధించే పూర్తి స్థాయిలో చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ప్రధాన పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ప్రజలకు అలాగే నేతలకు ప్రతి ఒక్కరికి కూడా దీని గురించి ఏదైతే దీని గురించి ఎక్స్ప్లెనేషన్ మొత్తం కూడా చెప్పే అవకాశం ఉన్నట్టుగా
వివరించినట్టుగా అయితే తెలుస్తుంది. వివరించిన అనంతరం ఆ తర్వాత బీఆర్ఎస్ నాయకులు ఏదైతే అడ్డుపడే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఎప్పటి నుంచో కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కూడా తెలంగాణ ఒక ప్రెస్టేజ్ కి సంబంధించినది ఇష్యూ. దీనిని రాద్ధాంతం చేస్తుంది అధికార పార్టీ అనుకోవడంలోనే ఇప్పటి వరకు కూడా హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, జగదీష్ రెడ్డి కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా దీన్ని నిన్న కూడా విమర్శించడం కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద ఈ రోజు ఖచ్చితంగా ఏదైతే కాళేశ్వరం కమిషన్ మీద చర్చ వచ్చిన వెంటనే ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా దీనికి సంబంధించి వెంటనే అదైతే ఖచ్చితంగా స్పీకర్ ని అనుమతి కోరే అవకాశం ఉంటుంది. స్పీకర్ ఎలా అనుమతిస్తారు, అలాగే దీనికి సంబంధించి ఎలా హరీష్ రావు దగ్గర ఉన్నటువంటి స్ట్రాటజీ ఏంది, ఎలా ప్రజలకు దీనికి సంబంధించి ఎలాంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అసెంబ్లీ సాక్షిగా పూర్తి స్థాయిలో ప్రజలకు వివరించేలాగా అనుమతి స్పీకర్ ఇస్తారా లేదా, ఈ రోజు జరగబోయేటటువంటి చర్చ కాళేశ్వరం కమిషన్ మీద చాలా సుదీర్ఘంగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ చర్చకు సంబంధించి స్పీకర్ అనుమతి చాలా కీలకంగా ఉంది. స్పీకర్ అనుమతి అనంతరం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎలా దీన్ని ఏదైతే అధికార పార్టీ చేస్తున్నటువంటి అలిగేషన్స్ మొత్తాన్ని ఎలా తిప్పికొడతారు అనేది కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నట్టే తెలుస్తోంది భాగ్యశ్రీ. ఎస్, థ్యాంక్ యూ ఉషా.